టోల్ ప్లాజా వద్ద సిబ్బందిని ఢీకొట్టి తప్పించుకుపోయిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా కారు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నాడ టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. టోల్ ప్లాజా సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వారిని ఢీకొట్టి కాకినాడ వైపు వేగంగా పారిపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కారు కోసం వేచి ఉన్నారు. పోలీసులను చూసిన కారు డ్రైవర్ వెనక్కి తిప్పడానికి ప్రయత్నించగా ఆ కారు ఓ లారీని ఢీకొట్టింది. అక్కడి నుంచి నిందితులు కారును వదిలి ప్రతిపాడు రోడ్లో తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధునిక సాంకేతిక సహాయంతో వారిని త్వరలోనే అరెస్ట్ చేయగలిగారు. గంజాయి స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ ఎవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదమ్ సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీమ్ ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట